greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఇంటునున్న బైబిల్ బ్యాప్టిస్ట్ సంఘమునకు శుభములు. నేటి మన ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచినందుకు ఆయనకు స్తుతులు సమర్పించుకుందాం. అందరూ కూడా మీ గృహముల చెంత ఒక్కచోట చేరి ప్రభువును మహింపరచాలని మనం చేస్తున్నాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ప్రేమల తండ్రి, మీ పావన పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. గత కాలమంతా అందులో మీరు కాచి కాపాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. గృహంలో చెంతనున్నటువంటి మా ప్రియతమ బైబిల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులను మీ కృపలో ఆశీర్వదించి దీవించి బలపరిచి ముందుకు నడిపించమని క్రీస్తు పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. స్వరమెతి నీ నామం గానం చేయనా, స్వరమెతి నీ నామం గానం చేయనా. దినమెల్ల నిన్నే కొనియాడనా, దినమెల్ల నిన్నే కొనియాడనా. స్తుతి చేయనా, చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేదైన బ్రతుకులో తీపివైనావు, చెడిన నాదు బ్రతుకులో మంచివైనావు. చేదైన బ్రతుకులో తీపివైనావు, చెడిన నాదు బ్రతుకులో మంచివైనావు. మధురా ప్రియుడా నా వరుడా యేసయ్యా, మధురా ప్రియుడా నా వరుడా యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చీకటైన బ్రతుకులో వెలుగువైనావు, మృతుడనైన నాకు జీవమైనావు. చీకటైన బ్రతుకులో వెలుగువైనావు, మృతుడనైన నాకు జీవమైనావు. మృత్యుంజయుడా జయశీలుడా యేసయ్యా, మృత్యుంజయుడా జయశీలుడా యేసయ్యా. నిత్య జీవముకై నన్ను పిలిచినావయ్యా, నిత్య జీవముకై నన్ను పిలిచినావయ్యా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. స్వరమెతి నీ నామం గానం చేయనా, స్వరమెతి నీ నామం గానం చేయనా. దినమెల్ల నిన్నే కొనియాడనా, దినమెల్ల నిన్నే కొనియాడనా. స్తుతి చేయనా, చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించనా. నేటి మన దైవ ధ్యానం నిమిత్తమై ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదరు. మరియు రక్షణ అయిన శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తమై రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మను ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడును తెరుచున్నప్పుడు దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీ పావన పాదాలు స్తోత్రాలు. మీ వాక్యం మేము ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధ ఆత్మదేవుని ప్రోక్షణలో మీ వాక్యాన్ని వివరించి మహిం పొందమని, మీ వాక్యానికి అనుగుణమైన జీవితం మేము జీవితంలో సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ లేఖన భాగం అనుసరించి మనము ఈ దినమున ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి దేవుడిచ్చు సర్వాంగ కవచము అనే మాటను ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని పౌలు భక్తుడు ఎఫ్సి సంఘానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోమని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ పత్రికను చెరసాల పత్రిక అంటారు, లాక్డౌన్ పత్రిక అంటారు. ఈ పత్రికను పౌలు భక్తుడు క్రీస్తు శకము సుమారు 64వ సంవత్సరంలో ఇటలీ నుంచి అనగా రోమా ఇంటి చెరసాలలో నుండి రాస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ఈ విషయం అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయం 30వ వచనం 31వ వచనంలో పొందుపరచబడి ఉన్నది. అక్కడ పౌలు గారు గురించినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. పౌలు 2 సంవత్సరంలో పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యముల గురించి ప్రకటించుతూ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులను బోధించుచుండెను. అద్దె ఇంట కాపురం ఉండి అంటే పౌలు గారు చెరసాలలో రోమాలో ఉన్నప్పుడు ఆ రోమయ్యులు ఒక అద్దె ఇల్లు తీసి ఆ అద్దె ఇంట్లో ఆయన నుంచి ఆయనను ఆ ఇంట్లో ఉండేలా చేసి అక్కడ కొంతమంది సిపాయిలను సైనికులను ఆ ఇంటి దగ్గర కాపలాగా పెట్టి బంధకంలో లేకుండా ఆయన ఇంటిలో స్వేచ్ఛగా అటు ఇటు తిరగగలిగేలా, పనులు చేసుకోగలిగేలా, ప్రార్థన చేసుకోగలిగేలా, రాయగలిగేలా, ధ్యానం చేయగలిగేలా, ఎవరైనా అతిథులు ఆయన దగ్గరకు వస్తే వారికి దేవుని వాక్యం చెప్పగలిగేలా అనుమతి వారు ఇచ్చారు. అందువలన అద్దె ఇళ్ళు అనేటువంటి ఆ చెరసాలలో ఆయన రోమా సామ్రాజ్య చెరసాలలో ఉన్నాడు. అందువలన ఈ పత్రికను చెరసాల పత్రిక అని అంటారు. అంతేకాదు ఈ పత్రికతో పాటు పౌలు భక్తుడు ఆ కాలంలో అనగా ఆయన అద్దె చెరసాలలో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలు ఫిలిప్పీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోను అనేటువంటి పత్రిక. ఈ 4 పత్రికలను చెరసాల పత్రికలు అంటారు. పౌలు భక్తుడు ఈ ఎఫెసీ సంఘాన్ని 2వ సువార్త దండయాత్రలో అనగా 2వ సువార్త పర్యటనలో దర్శించినట్లు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 19వ వచనంలో ఆయన 2వ సువార్త దండయాత్ర తొలిసారి ఈ యొక్క ఎఫ్సి పట్టణాన్ని సందర్శించి అక్కడ సంఘాన్ని స్థాపించినట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అంతేకాదు ఆయన 3వ సువార్త పర్యటనలో కూడా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 23వ వచనంలో 3 సంవత్సరములు ఆ ఎఫ్సి పట్టణంలో ఉండి దేవుని యొక్క స్వార్థను ప్రకటించగా చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించినట్లుగా, చిన్న ఆసియాలో చాలామంది యేసు ప్రభువును నమ్ముకున్నట్లుగా దేవుని వాక్యం చెప్తున్నది. ఆ సమయంలో ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి దేమేత్రి అనేటువంటి కంసాలి స్వర్ణకారుడు, ఆయన అనేక మంది స్వర్ణకారుల మీద పెద్దగా ఉండేవాడు. పౌలు భక్తుడు సువార్త ప్రకటించినప్పుడు చాలామంది ప్రభు అయిన యేసు నామములో విశ్వాసం వచ్చినందువలన ఈ దేమేత్రి అయిన స్వర్ణకారుడు
ఆ రోజుల్లో ఆ ఎఫెసీ పట్టణంలో అర్తమీదేవి అనేటువంటి ఆ దేవత యొక్క ప్రతిమను వారు పూజించేవారు. ఆ అర్తమీదేవి అనేటువంటి ఆమెను డయానా అని కూడా వారు పిలిచేవారు. అక్కడ ఆమె పేరు మీద అతిపెద్ద దేవాలయం ఉండేది. ఆనాటి ప్రపంచ 7 వింతలలో ఆ అర్తమీదేవి దేవాలయం చాలా పేరుగాంచినటువంటిది. అటువంటి స్థలంలో పౌలు భక్తుడు అనగా ఎఫెసీ పట్టణంలో యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. అంత విశిష్ట కలిగినటువంటి ఆ దేవాలయం యొక్క ప్రతిమను ఈ స్వర్ణకారుడు తయారు చేసి అమ్మేవాడు. ఆ రోజుల్లో స్వర్ణకారులు అందరూ ఆ దేవాలయ యొక్క నమూనాలను అమ్మేవాళ్ళు. ఎప్పుడైతే రక్షణ సువార్తను పౌలు భక్తుడు ప్రకటించాడో ఆ నమూనాలు కొనేవారు తక్కువైపోయారు. అందువలన పౌలు భక్తునికి చాలా ఇబ్బంది కలిగించారు. సువార్త ప్రకటించడం వల్ల వారి వ్యాపారం తగ్గిపోయిందని ఆయన అడ్డుకున్నారు. చాలా గలిబిలి పట్టణంలో రేగింది. అటువంటి పరిస్థితులలో పౌలు భక్తుడు యేసు ప్రభు రక్షణ సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు వైపు మళ్లించాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందువలన అటువంటి స్థలంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు అంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి అని చెప్తున్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో మొట్టమొదటిది ఏమిటి అంటే, నడుమునకు సత్యమును దట్టి కట్టుకునుడి. 14వ వచనంలో ఈ మాట ఉన్నది. దట్టి అనగా నడికట్టు అంటారు, బెల్ట్ అని అంటారు. ఈ నడికట్టును కట్టుకోండి అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. నడుమునకు సత్యమును దట్టి కట్టుకునుడి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని చెప్తూ 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 25వ వచనంలో, అబద్ధం అవటం మాని ప్రతివాడును తన పొరుగువారితో సత్యమే మాట్లాడవలను అని చెప్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును అని చెప్పాడు. ఆయన సత్యమైనటువంటి దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, వాడిలో సత్యమే లేదు. వాడు మాట్లాడేటప్పుడు తన స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని యేసు ప్రభు సాతానుని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువులో సత్యం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు సత్యమును ధరించమని చెప్తున్నాడు. సాతాను సంబంధికులుగా ఎవరు ఉండకూడదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. తన నామంలో విశ్వాసం ఉంచి సత్యమే మాట్లాడాలి, ఎల్లప్పుడూ సత్యమే ప్రకటించాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఎలా ఉంది అంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని వారి కోసం ప్రార్థన చేశాడు. సత్యం అనే దట్టి మనం కట్టుకుంటూ ఉన్నామా? సత్యం అనే ఈ దట్టిని కట్టుకొని నిలబడుతున్నామా? రెండవదిగా నీతియను మైమరు తొడుక్కునుడి. 14వ వచనంలో ఆ మాట ఉన్నది. ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అనే ఆంగ్ల భాషలో ఉన్నది. ఈ నీతి అనే మైమరు తొడుక్కోండి అని చెప్తున్నాడు. ఇది స్వనీతి కాదు, ఇది నీతి కవచం. ఈ కవచం ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4:24 ఇలా చెప్తున్నాడు. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను అంటాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగిన ఆయనను మన కోసం పాపముగా చేసెను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు రోమాపత్రికలో మనం గమనిస్తే రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు. ఆయన రక్తం వలన మనము నీతిమంతులంగా తీర్చబడి అని మాటను ప్రయోగిస్తూ ఉన్నాడు. అవును, నీతి అను మైమరువు. మైమరువు అంటే ఏమిటి అంటే, పైన అనగా ఎద మీద ధరించేటువంటి ఆ యొక్క భద్రతతో కూడినటువంటి భద్రతనిచ్చేటువంటి కవచం అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఈ కవచాన్ని ఏమంటారంటే బుల్లెట్ ప్రూఫ్ అని ఆధునిక భాషలో అంటారు. ఈ యొక్క నీతి అను మైమరు అనేటువంటి ఈ యొక్క కవచాన్ని నీవు ధరించి ఉన్నావా? మూడవదిగా పాదములకు సమాధానం వలనైనా సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడి 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనేటువంటి జోడు అనగా పాదములకు
పాదరక్షలు చెప్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మోషేతో సినాయి పర్వతం దగ్గర ఇదిగో ఇది పరిశుద్ధ స్థలం, పాదాల నుంచి పాదరక్షలు తీసే అన్నాడు. అవి లిటరల్ పాదరక్షలు మోషే ధరించినవి. ఇక్కడ పౌలు భక్తులు చెబుతున్నటువంటి పాదరక్షలు ఆధ్యాత్మికమైనటువంటివి. అందువలన దేవుని వాక్యంలో ఈ పాదరక్షలు అంటే సిద్ధపాటు అని భావం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు తన స్వానుభవాన్ని ఇలా చెప్తున్నాడు. రక్షింపబడిన తదుపరి అనగా దమస్కు గేటు వద్ద ఆయన రక్షింపబడిన వెంటనే ఇలా చెప్తున్నాడు, నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళితిని. 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకున్న వలనని యెరూషలేమునకు వచ్చి అని అంటున్నాడు. ఆ 3 సంవత్సరాలు అంటే రక్షింపబడిన తర్వాత 3 సంవత్సరాలు అరేబియా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఆ అరేబియా దేశంలో 3 సంవత్సరాలు పౌలు భక్తుడు ఏం చేశాడో బైబిల్ చెప్పటలేదు. అందువల్ల ఆ 3 సంవత్సరాల కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు, ద సైలెంట్ పీరియడ్. ఏం చేశాడు అని బైబిల్ పండితులు ఆలోచన చేసినప్పుడు ఆ 3 సంవత్సరాల కాలంలో ఆ కాలంలో ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి దేవుని గ్రంథాన్ని అంతటి కూడా బాగా చదివి దేవుని సేవకై తాను సంసిద్ధుడు చేసుకొని ఆ తర్వాత పేతురు వద్దకు వచ్చి పేతురుకు కనిపించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఎవరికైనా సరే సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. ఈ సిద్ధపాటునే ఈ జోడు సూచిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యంలో పరమగీతం 7:1 రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. పాదరక్షలు, ఒక పాదరక్ష పొడవుగా, ఒక పాదరక్ష పొట్టిగా ఉంటే వాటిని మనం స్వీకరించలేం. పాదరక్షలు 2 కూడా సమానమైనటువంటి నంబర్ కలిగి ఉంటాయి. ఇది క్రమశిక్షణకు గుర్తు. దేవుని పిల్లలకు క్రమశిక్షణ ఏమిటంటే సిద్ధపాటు అనేటువంటిది దేవుని సేవలో చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సిద్ధపాటు, క్రమశిక్షణ అనేటువంటిది లోకాన్ని ఆకట్టుకుంటుంది. క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. అప్పుడే లోకం ప్రశంసిస్తుంది, ప్రభు ప్రశంసిస్తాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉన్నది, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు. నీ దేవుడు ఏడుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని యెషయా ప్రవక్త చేత దేవుడు ప్రకటింపచేశాడు. మనము సిద్ధపాటు కలిగి రక్షణ సమాచారాన్ని, రక్షణ సందేశాన్ని లోకానికి ప్రచురించినప్పుడే మన పాదములు పర్వతముల మీద సుందరమైనవిగా ఉంటాయని దేవుడు తన వాక్యంలో చెప్పాడు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును తొడుక్కుని మనం నిలబడి ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? 4వదిగా, దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగునట్లు విశ్వాసమును డాలు పట్టుకుని 16వ వచనం, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అని దేవుని వాక్యంలో చెప్పబడింది. విశ్వాసమును డాలు ఎందుకు అంటే దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకై. దుష్టుడు అనగా సాతానుడు, అపవాది, ఘటసర్పం, చీకటి శక్తులకు అధిపతి, ఆది సర్పం, అపవాది అనేటువంటి వాడు దుష్టుడు. ఆ దుష్టుడు అగ్నిబాణాలు విశ్వాసుల మీద వేసినప్పుడు ఆ అగ్నిబాణాలు ఆపుకోవడానికి వారు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి అని పౌలు భక్తుడు విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేటువంటి మాటకు ఒక డెఫినిషన్, నిర్వచనం దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన పౌలు గారు ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం అనేటువంటి ఆ మాటకు గొప్ప నిర్వచనాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హెబ్రీ 11:1, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. పచ్చిబలు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి
అదృశ్యమన్నది కనబడు పదార్థముల చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అంటాడు. అంత గొప్పది విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఎవరు ఉండలేరు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని దేవుని వాక్యం రాయబడింది. విశ్వాసం ద్వారానే దేవుని సంతోషపరచగలం. విశ్వాసం లేకపోయినట్లయితే దేవుని ఎవరు సంతోషపరచలేరు. అందువలన విశ్వాసం అను డాలు ఎల్లవేళలా ధరించి ఉండాలి. ఎల్లవేళలా విశ్వాసం డాలు పట్టుకొని దుష్టుడి యొక్క అగ్నిబాణాలను ఆపుకోవాలి అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. విశ్వాసమును డాలును నీవు పట్టుకొని ఉన్నావా? దుష్టుని అగ్నిబాణములను ఆ విశ్వాసం అనే డాలుతో నీవు ఆపుతున్నావా? 5వదిగా రక్షణ యను శిరస్త్రాణము ధరించుకొనుడి 17వ వచనం. ద హెల్మెట్ ఆఫ్ సల్వేషన్ అని ఇంగ్లీష్ భాషలో ఉన్నది. ఈ రక్షణ యను శిరస్త్రాణం ఇత్తడి, రాగి, మందం అయినటువంటి చర్మంతో చేసేటువంటి వారు. రక్షణ యను శిరస్త్రాణం అంటే తలకు రక్షణ. మామూలుగా భౌతిక శిరస్త్రాణాలు హెల్మెట్స్లను ప్రమాదాలు జరగకుండా, ప్రమాదాలు గురైనప్పుడు తలకు గాయం కాకుండా, ఎందుకంటే తల చాలా ప్రధానమైనటువంటి భాగం కనుక తలకు దెబ్బ తగిలితే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక శిరస్త్రాణాన్ని ధరిస్తారు. అలాగే సైనికులు ఆ రోజుల్లో కూడా శిరస్త్రాణాన్ని ధరించేవారు, హెల్మెట్ ధరించేవారు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి హెల్మెట్ గురించి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇది ఏం చేస్తుంది అంటే చెడు తలుపును రానివ్వకుండా. ఏమిటి హెల్మెట్ అంటే? ప్రార్థనతో, వాక్యముతో మిళితమైనటువంటి తయారైనటువంటి హెల్మెట్ ఇది. ఇదేం చేస్తుంది అంటే సాతానుడు ప్రయోగించేటువంటి చెడు తలంపులు, చెడు భావములు రాకుండా మనకు సంపూర్ణమైనటువంటి సంరక్షణ కలిగిస్తుంది. దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేని గురించి చింతించకండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని చెప్తూ వెంటనే 7వ వచనంలో ఏమంటున్నాడు అంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును చెప్తున్నాను. పెద్ద మెదడు, చిన్న మెదడు తలలో ఉన్నాయి, తలంపులు తలలో ఉన్నాయి. ఈ తలంపులు పవిత్రమైన తలంపులుగా ఉండేలా దేవుని వాక్యం సహాయం చేస్తూ ఉంటుంది, ప్రార్థనా జీవితం సహాయం చేస్తూ ఉంటుంది. ఈ తలంపులకు కావలి పరిశుద్ధాత్మ దేవుడు పెడుతూ ఉంటాడు. అందువలన వాక్యం చేత, ప్రార్థన చేత మిళితమైనటువంటి ఈ యొక్క రక్షణ శిరస్త్రాణం విశ్వాసి ధరించి ఉండాలి. అప్పుడు వారు ప్రభువులో సురక్షితంగా ఉంటారు. అలాగే జ్ఞాపక శక్తి కూడా ఈ మెదడులోనే ఉన్నది. జ్ఞాపక శక్తి మానవుణ్ణి సకల జీవకోటి నుంచి వేరు చేసి దేవుడి యొక్క సృష్టిలోనే ప్రత్యేకమైనటువంటి వాడుగా నిలుపుతూ ఉన్నది. ఈ జ్ఞాపక శక్తి లేనినాడు మానవుడు పిచ్చివాడవుతాడు. జ్ఞాపక శక్తి దేవుడు పెట్టినటువంటి మహత్తరమైన శక్తి. దీనితోనే మనం అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ఎదుటివారిని గుర్తుపడుతూ ఉన్నాం, తల్లిదండ్రులు పడుతూ ఉన్నారు, బిడ్డలను గుర్తుపడుతూ ఉన్నారు, బంధువులను గుర్తుపడుతున్నారు, అనేక విషయాలను గుర్తించగలుగుతూ ఉన్నారు. ఇంతటి మహత్తరమైన ఈ జ్ఞాపక శక్తిని మనకిచ్చినటువంటి వాడు దేవుడు. అందువలన దేవుని వాక్యంలో మనము ఆయనను స్తుతిస్తూ ఆయన గురించినటువంటి జ్ఞాపకాలు కలిగినటువంటి వారంగా, చెడు ఆలోచన లేనటువంటి వారంగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటూ, ఈ జ్ఞాపక శక్తి ప్రభువు మహిమార్థమై గొప్పదిగా వినియోగింపబడాలి అని దేవుడు కోరుకుంటూ, ఈ జ్ఞాపక శక్తి తగ్గుముఖం పట్టకూడదు, సన్నగిలదు, ఇలగడకూడదని ప్రభు కోరుకుంటూ రక్షణను స్థిరస్థానాన్ని ధరించమని పౌలు భక్తుల ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై అని దీనిని చేయుడి అని ప్రభువారు తన శిష్యులను కోరాడు. మహాదేవుడు మానవులను నన్ను జ్ఞాపకం చేసుకోండి అని కోరడం ఎంత గొప్ప విషయం. వాస్తవానికి మానవులు మట్టివారు. అటువంటి మట్టి మనుషులను దేవుడు ఇలా అడుగుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు.
అంటే మానవుని తలలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తిలో మర్చిపోయేటువంటి స్వభావం ఉన్నది. గ్రీకు భాషలో మానవుడిని ఆంత్రపాస్ అంటారు. 2 భావాలు ఆ మాటకున్నాయి. ఒకటి నింగికి వెళ్ళి చూసేవాడు, అంటే ఆకాశం వైపు చూసేవాడు అని ఒక భావం. రెండో భావం ఏమిటంటే మర్చిపోయే స్వభావం గలవాడు అని అర్థం. ఆకలి ఎంతో మర్చిపోయే తత్వం కూడా అంతే అని భావం. అందువలన ప్రభు అడుగుతున్నాడు 12 మంది శిష్యులను ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకోని నిన్ను అడిగితే నీకేమనిపిస్తుంది? నీ కొరకు రక్తం కార్చి కలువరిశిలలో ఆపాదమస్తకు రక్తసిక్తమైనటువంటి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభువా అనేటువంటి అర్థత, ఆయన మీద ప్రేమ అభిమానాలు పొంగుకొస్తాయి. శిష్యులు కూడా అటువంటి భావంతోనే వారు ఆనాడు సంతోషాన్ని వెలుబుచ్చారు. ఈ జ్ఞాపక శక్తి దేవుడు మన మెదడులో పెట్టి ఉన్నాడు. అందువలన దేవుని పిల్లలు పదే పదే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాలి. వాళ్ళ జ్ఞాపకాల ఇదిలో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి, మదిలో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. అందువల్ల పౌలు భక్తుడు చెప్తున్నాడు, రక్షణయను శిరస్థానము ధరించుకునండి. రక్షణయను శిరస్థానం మనము ధరించుకుంటున్నామా? 6వదిగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. 17వ వచనంలో ఆ మాట ఉన్నది. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఈ ఆత్మ ఖడ్గం 2 అంచుల వాడగలిగినటువంటి ఖడ్గం. దేవుని యొక్క ఖడ్గాన్ని అటు పాత నిబంధనలో కొందరు చూశారు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే యెహోషువ గ్రంథంలో యెహోషువ 5వ అధ్యాయము 14వ వచనంలో యెరికో మైదానంలో యెహోషువ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వరదూసిన ఖడ్గాన్ని చేత్తో పట్టుకొని ఉన్నాడు. ఆ ఖడ్గం యెహోషువను ఆకట్టుకునింది. ఆ వ్యక్తి యెహోషువను ఆకట్టుకున్నాడు. వెంటనే యెహోషువ దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మా పక్షం వారా లేక మా శత్రువుల పక్షం వారా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను యెహోవా పక్షమున వచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఆ వరదూసిన ఖడ్గం, ఆ దేవుని ఖడ్గాన్ని యెహోషువ చూశాడు. అంతేకాదు సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ వచనంలో బిలాము అనే ప్రవక్తను మోసుకెళ్తూ ఉన్నటువంటి గార్ధబం ఆ దేవుని యొక్క ఖడ్గాన్ని చూసింది. ఆ తర్వాత 31వ వచనంలో దేవుడు బిలాము యొక్క కన్నులు తెరువుగా యెహోవా దూత వరదీసిన ఖడ్గాన్ని ధరించి ఉండడం, చాపి ఉండడం ఆయన చూశాడు. ఇటు నవనిబంధనలో పౌలు భక్తుడు ఆత్మీయ ఖడ్గాన్ని చూశాడు. ఆ ఆత్మీయ ఖడ్గం ఏంటనగా 2 అంచులు వాడగలిగినటువంటి ఖడ్గము అని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం 2 అంచుల వాడగల ఖడ్గం. ఈ ఖడ్గం ఎలా ఉంది అంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజిస్తూ ఉంది. ఈ ఖడ్గం దూరని స్థలం అంటూ లేదు. ఈ ఖడ్గం హృదయంలోకి దూరుతూ ఉన్నది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉంది. శక్తివంతమైనటువంటి ఖడ్గం. ఈ ఖడ్గం అనేకుల్లో దూరుట వలన రక్షింపబడిన వారే దేవుని పిల్లలయ్యారు. ఈ ఖడ్గం అనేక మంది విశ్వాసుల్లో పనిచేయటం వలన వారు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారి విజయానికి ఈ ఖడ్గమే దోహదపడుతూ ఉన్నది. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గాన్ని అపోస్తలుడైన యోహాను ప్రేమించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలా చెప్తున్నాడు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలువాడినైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును, అంటే ఆ దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము నిమిత్తము పద్మాశుద్ధి పరవాసినయ్యానంట. ఎవరైతే ఈ ఖడ్గాన్ని ధరించి ఉంటారో వారిది విజయం. విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ఈ ఖడ్గం కావాలి. ఈ 2 అంచుల ఆత్మీయ ఖడ్గం ఎటువంటిది అంటే వాక్యం అనే ఖడ్గం పాపాన్ని నరికి పోగులు పెట్టేటువంటిది. అందువలన
ఈ ఖడ్గాన్ని భక్తులందరూ ప్రయోగించారు. అటు పాత నిబంధనలో ప్రవక్తలు ప్రయోగించారు, ఇటు నవ నిబంధనలో అపోస్తలులు, ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రయోగించారు. ఈనాడు సగటు విశ్వాస యొక్క చేతిలో ఉన్నటువంటి రెండంచుల ఖడ్గము, దేవుడి ఖడ్గం ఏమిటంటే దేవుని పరిశుద్ధ గ్రంథం. ఈ ఖడ్గాన్ని నువ్వు ధరించి ఉన్నావా? ప్రేమైన వాళ్ళారా, ఈ ఖడ్గాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. అలాగే 7వ విషయం ఏమిటనగా, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. 18వ వచనం 19వ వచనం, అనగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ప్రార్థన చేయమంటున్నాడు. ఎలా అంటే విజ్ఞాపన కూడా చేయమంటున్నాడు. ప్రార్థన, విజ్ఞాపన. ప్రార్థన అనగా మన కొరకు మనం చేసుకునేటువంటిది, విజ్ఞాపన అనగా ఎదుటి వారి కొరకు చేసేటువంటిది. ఎలా చేయమంటున్నాడు? పూర్ణమైన పట్టుదలతో చేయమని చెప్తున్నాడు. పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి చేయమని చెప్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు ఆ ఎఫెసీ సంఘస్థులను, విశ్వాసులను అడుగుతూ ఉన్నాడు, దేవుడు నాకు వాక్శక్తిని అనుగ్రహించినట్లు పట్టుదలతో ప్రార్థించండి, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించండి అని చెప్తూ ఉన్నాడు. వాక్శక్తి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవసరం. అందువలన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘస్థులను పరిశుద్ధాత్ముడు అనగా దేవుడు ఆయనకు వాక్శక్తినిచ్చి దేవుని వాక్యం ప్రకటించేలా, అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసం నుంచి రక్షింపబడేలా వాక్శక్తి కోసం ప్రార్థించమని కోరుతున్నాడు. మనము భక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? సంఘ కాపరికి దేవుడు వాక్శక్తిని ప్రసాదించాలి అని ప్రార్థన చేస్తున్నామా? దేవుని పిల్లల కొరకు మనం దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నామా? మన స్నేహితులు, శ్రేయభిలాషులు, ప్రభువును నమ్మినటువంటి విశ్వాసులు, స్థానిక సంఘం, మన ప్రియతమ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అందరి యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. ఈ కాలంలో కరోనా కలిగించినటువంటి నష్టం, కరోనా వల్ల ఏర్పడినటువంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, రెండిట్లో కూడా సంఘం ప్రార్థించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందరూ క్షేమం అనుభవించేలా ప్రభుచిత్తమైతే ఈ కరోనాను ఆయన త్వరగా తుడిపేసి సంఘాలన్నింటినీ ఆయన తెరచి తిరిగి ఆయన నామం తన ప్రజలు మహిమపరిచేలా వారికి సహాయపడినట్లు అందరూ కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలా అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు ప్రార్థిస్తున్నారా? ప్రార్థించడమే కాదు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారా? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి అంటే పట్టుదలతో చేయాలి. ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో 7 విషయములను మనము చూసాము. అదేమిటి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచములో 7 విషయములు ఉన్నాయి. ఆ సర్వాంగ కవచం 7 విషయములతో నిర్మితమైనటువంటిది. మొట్టమొదటిగా మళ్ళీ ఒకసారి మనం అన్నిటి చూద్దాం. మొదటిగా నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. రెండవదిగా నీతియను మైమరువు తొడుగుకొనుడి. మూడవదిగా పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడుతొడుకు నిలవబడుడి. నాలుగవదిగా దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు ఉన్నట్లు విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఐదవదిగా రక్షణయను స్థిరస్త్రాణము ధరించుకొనుడి. ఆరవదిగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏడవదిగా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఈ 7 విషయములలో మనము దేవుని వాక్యానికి అనుగుణ్యమైనటువంటి వారంగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని ఆయన కొరకు మనం జీవించినట్లు, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి ఈ లేఖన భాగాన్ని మన ఆధ్యాత్మిక అభ్యున్నతి నిమిత్తమై, ప్రగతి నిమిత్తమై ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీ పావన పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించినటువంటి సందేశంకై స్తోత్రాలు. మీ వాక్యానికి అనుగుణ్యంగా దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునుడి అని మీరు సెలవిచ్చిన ప్రకారం మీ సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని మీ పక్షంగా ఈ లోకంలో మేము జీవించుటకు, మీకు సాక్షులంగా
మీ రాయబారులంగా, మీ పత్రికలంగా జీవించుటకు, మీ యుద్ధవీరులంగా జీవించుటకు, మీ సైనికులంగా జీవించుటకు సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ఈ మనలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సన్నిధి ఆయన ప్రేమించే బిడ్డలందరికీ మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనములు, సెలవు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక.